ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేస్తున్నటువంటి 160 మంది కార్మికులు ఇప్పటి వరకు 5 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదంటూ ఈ యొక్క ధర్నాను చేయడం జరుగుతుంది హాస్పిటల్ ముందు. అంటే వీరికి ఉన్న సమస్యలు చూసినట్లయితే ప్రతి నెల 20 లక్షల వరకు వీళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన సబ్ కాంట్రాక్ట్ చేస్తున్న వారు ఇప్పటికీ 5 నెలల నుంచి నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వారు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ ధర్నాను చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క మా కుటుంబం గడవాలంటే ఈ యొక్క పని చేసుకుంటేనే మా కుటుంబాలు గలుస్తాయన్న ఉద్దేశం కొద్దీ మేము వ్యవహరిస్తున్నామని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మాకు చాలని జీతాలతో మాకు ఇచ్చే 10,000 జీతం కూడా 5 నెలల నుండి ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పేషెంట్ కేర్ సంబంధించి కాదు, సెక్యూరిటీ గార్డ్ సంబంధించి శానిటేషన్ సిబ్బంది కూడా ఈ యొక్క ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా దానికి సంబంధించిన ఈ యొక్క ఉద్యోగస్తులు ఉన్నాడు. చెప్పండి, ఎప్పటి నుంచి మీకు జీతాలు ఇవ్వడం లేదు, ఎందుకు ఇస్తలేరని చెప్పొచ్చు? 5 నెలలు అవుతుంది జీతాలు రాక. ఇస్తా అంటారు, ఇవ్వలేడు. జీతాలు పెంచిన జీతాలు కూడా ఇస్తలేరు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? జీతాలు రాకపోవడం వల్ల ఏం చెప్తారు? జీతాలు రాకపోవడం మాకు ఇబ్బంది పెట్టుకుని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 5 నెలలకు వాళ్ళు ఏం తినమంటాం, ఏం తాగమంటాం, పిల్లలకి ఏంది, ఇల్లు కిరాయి ఏంది, బస్సు కిరాయి ఏంది, పెట్రోల్ ఏంది, మాకు ఇబ్బంది అవుతుంది. వెంటనే జీతాలు రావాలి. ఆ పరిస్థితి అర్థం చేసుకొని మాకు జీతాలు ఇవ్వగలరు. అంటే 3 విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు మాకు గత 5 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వడం లేదని చెప్పడం జరుగుతుంది. చెప్పండి అమ్మా, ఎందుకు ఇస్తలేరు అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఇస్తలేరో మాకు తెలియదు వాళ్ళ కోసం, కానీ కాకపోతే వీళ్ళు వచ్చినాక ఏమన్నారంటే 3 నెలల దాకా ఆపు అక్క, 3 నెలల తర్వాత 12,000 జీతం ఇస్తామని చెప్పారు. 12,000 జీతం ఇంతవరకు మేము కళ్ళ చూడలేదు. 10,000 జీతమే ఇస్తారు. ఆ 10,000 కూడా ఒక్కరోజు ఊకుంటే 500 పట్టుకుంటారు. 500 పట్టుకుంటారు. జర్ర వెనుక ముందు అయితే వెళ్ళగొడతారు, ఇంటికి వెళ్ళిపోవాలి. రోజు 50 రూపాయల కిరాయి పెట్టుకొని వస్తాం మేము. రోజు 50 రూపాయలు అంటే మాకు ఈ 5 నెలల నుంచి మేము ఎట్లా బతకాలి, మాకు ఇంటికాడ ఎట్లా వెళ్ళాలి? ఇంటికాడ బాగలేని మనుషులు ఉన్నాడు, నా భర్త బాగలేడు, నేను ఆయన కోసమే పని చేయడం, ఆయనకు మందులు ఎట్లా తీసుకురావాలి? మాకు ఎంత కష్టం అవుతుంది. మా కష్టం విలువ తెలుస్తలేదా? మేము చేసే పని ఎంత గలీజు పని, మా పని గలీజు పని అన్నప్పుడు మమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు ఇవ్వాలి జీతాలు. ఖచ్చితంగా మాకు జీతాలు అయితే కావాలి. మాకు చాలా కష్టం ఉంది. మా కష్టాన్ని గుర్తించి వాళ్ళు చెప్పినట్టుగా మేము విన్నాం. ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని కూడా చాలా డేంజర్ చేస్తారు మమ్మల్ని. నన్నైతే ఇంకా చాలా టార్గెట్, అంటే సీనియర్, నేను చాలా సీనియర్. 25 ఏళ్ళు అవుతుంది నేను చేయబట్టి. 25 ఏళ్ళ నుంచి గట్లే సాలిసాలని బతుకుతున్నాము. ఇలా చేసి మేమేం ఎండి బంగారం సంపాదించుకోలే, కోట్లు సంపాదించుకోలే, పొట్ట కూటి కోసమే అంతే. కానీ అది కూడా మాకు కడుపు నిండతలేదు. మాకు 5 నెలల జీతాలు ఖచ్చితంగా 3 నెలలు ఇస్తామన్నారు. సరే అని ఒప్పుకున్నాం. 3 నెలలు 5 తారీఖు నాడు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. 3 నెలలు రాలేదు, 2 నెలలు. ఇక వాళ్ళు చేస్తలేరు. వాళ్ళు చేస్తారా వేయరా తెలియదు. మాకు చేతికి ఇచ్చిపోయినా తీసుకుంటాము, ఇవాళ అంతవరకు దాకా లేవ్వం. మీరు చెప్పండి అమ్మా, అంటే మీరేం చెప్తారు? నా పేరు ఇంద్ర, బండచేరపల్లె. నేను సెక్యూరిటీ పనిచేస్తా. 5 నెలలు అవుతుంది జీతాలు రాక. మరి జీతాల గురించి అని మా నెలకు పొట్ట గడుతుంది అని ఏదో 10, 5 తక్కువ జీతం అయినా చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. మీరు జీతాలు ఏ కాంట్రాక్ట్ మారింది, ఏ ప్రభుత్వం మారింది, ఏదని అన్నది మాకు ఏం చెప్పొద్దు. అవన్నీ ఇక మాకు మాత్రం ఖచ్చితంగా జీతాలు కావాలి. ఒక్కొక్కరు కిరాయిలకు ఉంటే ఎలగొడుతురు వాళ్ళను. వెళ్ళిపోనరమ్మా, మీరు చెప్పిన వాయిదాలు మేము చెప్తున్నాం. లాస్ట్ 15 రోజులు వాయిదా పెట్టిండు. 15 రోజులు అంటే 5 తారీఖు ఇస్తా అన్నాడు. 5 తారీఖు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, సోమవారం అంటుండు. సోమవారం బందే ఉంటాయి, సర్వర్ వస్తలేదు అంటారు. మళ్ళీ తెల్లారితే ఉగాది పండుగ మంగళవారం, మళ్ళీ రంజాన్ వస్తుంది. ఇవన్నీ పిట్టే కథలు చెప్తున్నారు మాకు. మా కడుపులు మాత్రం మాడిపోతున్నాయి. మాకు కడుపు నింపాలంటే మా పైసలు మాకు ఇవ్వాలి. 3 నెలల జీతాలు ఇచ్చి పని చేయించుకోండి, వద్దని అంటలేం. 5 నెలలే కాదు, మనకు 5 నెలల జీతాలు రావాలని. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పిల్లలకు ఫీజులు కట్టక బల్లెకే వెళ్ళగొడతారు, పరీక్ష రాయనిస్తలేరు. ఇట్లా ఎట్లా మరి? మేము ఒక పని చేసి పిల్లల జీవితాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. ఇవి ఇట్లా మీకు దయచేసి చెప్తున్నాం, మాకు మాత్రం జీతాలు ఖచ్చితంగా కావాలి. అంటే జీతాలు ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు. ఎందుకంటే ఈ జీతం మీద ఆధారపడే మా కుటుంబాలు గడుస్తాయి. కాబట్టి ఇప్పటికైనా కాంట్రాక్ట్ సంబంధించిన వారు వచ్చి మాకు జీతాలు ఇచ్చినట్టయితే ఇక్కడ నుంచి లేస్తామని చెప్పి ఒక కార్మికులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.